ఈరోజు మనం ఇంట్లోనే మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూసారా, ఎక్కడ కూడా పిండి అనేది కనిపించదు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇది పల్లి చట్నీతో ముంచుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు పులిసిన పెరుగు తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సాల్ట్ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూసారా, నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇలా బబుల్స్ లాగా అయితే ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకోండి. క్వాంటిటీ అనేది ఏం లేదండి, అది మీ కన్సిస్టెన్సీని బట్టి ఉండిద్ది, మీరు ఎంత తీసుకున్నారు అనేసి. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఇలా అయితే మొత్తం కలిసేలాగా అనేది కలుపుకోండి. ఇది మైదా అంతా కలిసిపోయిన తర్వాత ఇలా బీట్ చేసుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా అయితే బీట్ చేసుకోండి. అప్పుడే మనకి బోండా అనేది చాలా ఫ్లఫీగా మెత్తగా అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా ఉండేలా చూసుకోండి, థిక్గా ఉండేలాగా. మరీ పల్చగా ఉంటే బోండా అనేది విడిపోతుంది. ఇప్పుడు పిండి తడి ఆరిపోకుండా ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే ఇలా పైన వేసుకొని అలా పైన కలిపి మూత పెట్టి అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే మీరు పక్కన పెట్టుకోండి. అప్పుడే బోండా అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి అయితే ఇలా కలుపుకొని మళ్ళీ బీట్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోండి. మనకైతే సరిపోతుంది. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేతికి అయితే తడి ఉండేలా చూసుకోండి. మైదా పిండి కదా, చేతికి అంటుకుంటుంది. సో చేతికి తడి పెట్టుకొని ఇలా బోండాలు అయితే ఇలా వేసుకోండి. మీకు ఎలా వస్తే అలా వేసుకోండి అని, పర్ఫెక్ట్గా ఇదే షేప్ అనేం లేదు. సో నేనైతే ఇలా వేస్తున్నాను. సో ఇలా వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగి కలుపుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా చూసారా, మనకి ఇలా కలర్ వస్తుంది కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా మనకైతే మైసూర్ బోండా ఇంట్లోనే ప్రిపేర్ అవుతుందండి.